హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూట్ కన్నీ. ఈరోజు మా అక్క కూతురు బర్త్డే. సో అందుకే స్పెషల్గా చికెన్ దమ్ బిర్యానీ చేద్దామని అనుకున్నాం. సో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. సో మనకి షాప్లో చికెన్ బిర్యానీకి అని చెప్తే ముక్కలు పెద్ద పెద్దగా ఇలా కొట్టేస్తారనమాట. నీట్గా క్లీన్ చేసుకొని మనం నీట్గా వాష్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని అందులో సాల్ట్ వేసి ఒక 1 అవర్ పాటు ఇలాగే నానబెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసి మనకు బిర్యానీకి కావాల్సినవన్నీ రెడీ చేసుకోవాలి. దానికి ముందుగా మనకు ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా! దానికి మనం ఇలా చిన్న చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత చికెన్ బిర్యానీలకి ఒక 5, 6 పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి అవి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాం. మనకి చికెన్ బిర్యానీ అంటేనే ఫ్రైడ్ ఆనియన్స్‌తో టేస్ట్ కదా! ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత వేసుకుంటే చికెన్ బిర్యానీ అంత టేస్టీగా ఉంటది. మనకి చికెన్ బిర్యానీ అనే కాదు, మనం చికెన్‌తో ఏ కర్రీ చేసినా ఆనియన్స్ వేసుకుంటే ఆ టేస్టే వేరు కదా! ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఓపికగా, నిదానంగా చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం బిర్యానీకి ఈ ఆనియన్సే టేస్ట్ కాబట్టి. కొంచెం నిదానంగా చేసుకుంటే ఇలా పర్ఫెక్ట్‌గా కుక్ అవుతాయన్నమాట. మీరే చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో కదా! ఎందుకంటే ఈ ఆనియన్స్ వల్లే టేస్ట్ వస్తుంది కాబట్టి. ఇంతకుముందు నానబెట్టుకున్నాం కదా వాటర్‌లో చికెన్. ఆ వాటర్ అన్నీ వంపేసి నీట్‌గా చికెన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. మనకు బిర్యానీలోకి ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. మనకి బిర్యానీ అంటేనే కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్. నేనైతే స్పైసీగా చేస్తున్నా. సో మాకు ఇక్కడ కారం ఎక్కువే పడుతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అన్నీ వేసుకొని ఫస్ట్ ఈ 3 బాగా కలపాలన్నమాట. కొంతమంది మొత్తం మసాలాలను వేసి కలుపుతుంటారు. కానీ అలా కాదు. ఫస్ట్ మనం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవి బాగా ముక్కకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ బాగా కలుపుకుంటే ముక్క బాగా టేస్ట్ వస్తుందన్నమాట. మీరు చూస్తున్నారు కదా నేను ఎలా కలుపుతున్నానో. ఇలా నేను ఎలా అయితే కలుపుతున్నానో వీడియోలో చూపిస్తున్నట్టుగానే మీరు కూడా బాగా కలుపుకోండి. అప్పుడే ముక్క కూడా బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం బిర్యానీలోకి ఏ ఏ మసాలాలైతే యాడ్ చేస్తామో అవన్నీ యాడ్ చేసుకుందాం. ముందుగా నేను బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను. నేను బయట నుంచి కొనుక్కొని తెచ్చుకున్నాను. ఒకవేళ మీరు ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటదన్నమాట. ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. జీరా పౌడర్‌తో టేస్ట్ బాగుంటది. ఒక 1 టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకసారి ఇవన్నీ ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మనం చికెన్ ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటది చికెన్ బిర్యానీ. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇంతకు ముందే చిన్నగా తరిగి పెట్టి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఒక గుప్పెడంత కొత్తిమీరని యాడ్ చేసుకోండి. తర్వాత పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ బిర్యానీలోకి ఎప్పుడు పుదీనా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఈ పుదీనాతోనే అసలైన టేస్ట్ అన్నమాట. ఇప్పుడు ఇంకొకసారి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి 2 కప్పుల కర్డ్ యాడ్ చేసుకోవాలన్నమాట. మనం పెరుగు ఎంత యాడ్ చేసుకుంటే అంత మేలు. మనకు చికెన్ ఎంత జ్యూసీగా ఉంటే ముక్క అంత డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంతకుముందు మనం ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా! అదే యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకుంటేనే మనకి చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. బిర్యానీలకైతే మనకు ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఎందుకంటే మనం ముక్క మాడిపోకుండా ఉండాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అలా వేసుకుంటే ముక్క కింద బాగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు మనం ఇందులోకి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా! అవి బాగా యాడ్ చేసుకోవాలి. మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే చికెన్ బిర్యానీ అంత టేస్టీగా వస్తుందన్నమాట. ఇప్పుడంతా ఒకసారి కలుపుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఉన్నాయి కదా! ఆ మిర్చి కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ రైస్ తీసుకొని నీట్‌గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని అందులోకి బాస్మతి రైస్ సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 3 కప్పులు రైస్ తీసుకున్నాను. అందుకు మనం 12 కప్పుల నీళ్ళు యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ మనం అందులోకి షాజీరా, 2 నిమ్మకాయ దబ్బలు, మనం ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఆ ఆయిల్ 2 టీ స్పూన్లు యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేయాలి. ఈ వాటర్ ఎంత బాయిల్ అయితే రైస్ అంత టేస్ట్. ఇవి బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా! బాస్మతి రైస్ ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ నానబెట్టిన బియ్యమే కాబట్టి ఒక 5 మినిట్స్‌లో పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతుందన్నమాట. మనకి రైస్ ఎప్పుడు ఫుల్‌గా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. 70% ఉడికితే చాలు బిర్యానీలకి రెడీ అయిపోతుంది. మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా! అందులోకి ఇప్పుడు మనం బిర్యానీ ఆకు, జాపత్రి, చెక్క, లవంగం, మిరియాలు, బిర్యానీలోకి ఏ మసాలాలైతే అన్నీ ఏస్తామో అవన్నీ ఇందులోకి వేసుకోవాలన్నమాట. వేసుకొని పైన పుదీనా, కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా! అది ఆల్రెడీ 70% ఉడికిపోయి ఉంటుంది. ఆ రైస్‌ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్క లేయర్‌గా యాడ్ చేసుకుంటూ రావాలి. ప్రతి లేయర్ మళ్ళీ మనం
ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని ఇలా చేసుకోవాలనమాట. మనం ఇలా 70% ఉడికింటుంది కాబట్టి రైస్ మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా రైస్. ఆ వాటర్‌ని ఒక 1 కప్ దాకా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గ్లాస్‌లో కొన్ని పాలు తీసుకొని అందులో ఫుడ్ కలర్ యాడ్ చేసి బాగా కలుపుకొని దీనిపైన ఇలా పోసుకోవాలి. ఇలా పోసుకుంటే మనకి కొంచెం కలర్‌ఫుల్‌గా వస్తుంది. మీకు నేచురల్‌గా కావాలంటే పసుపు యాడ్ చేసుకోండి. పాలలోకి పసుపు యాడ్ చేసి ఇలా వేసుకోండి. లాస్ట్‌లో మనం ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసాం కదా! ఆ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ముక్క కింద అడుగు అంటకుండా ఉంటుంది. మనం లాస్ట్‌లో ఇలా దమ్ పెట్టేసుకుంటే చికెన్ బిర్యానీ ఒక 30 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. ఫస్ట్ 10 మినిట్స్ మనకి హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకున్న తర్వాత కరెక్ట్‌గా 10 మినిట్స్ తర్వాత ఇంకా స్లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. స్లో ఫ్లేమ్‌లో ఒక 20 మినిట్స్ ఉడికించుకుంటే చికెన్ బిర్యానీ చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతుంది. మీరే చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో కదా! చూడండి ఎంతో గుమగుమలాడే టేస్ట్ చికెన్ బిర్యానీ రెడీ. మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట తిననవసరం లేదు. నేను ఇలా వీడియోలో చూపించినట్టుగా హోల్ చేసుకుంటే లోపల ఉన్న ఆవిరంతా బయటకొచ్చేస్తుంది. బయటకొచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం సైడ్ నుంచి నీట్‌గా వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా కొంచెం షేక్ చేసుకుంటూ తీయాలి. అప్పుడే మనకి రైస్ కొంచెం ముద్ద ముద్ద కాకుండా ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్‌గా పలుకులుగా వస్తుంది. టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇలా చికెన్ దమ్ బిర్యానీ ప్లేట్‌లో పెట్టుకొని పక్కన పెరుగు పచ్చడి వేసుకొని తింటూ ఉంటే ఉంటుంది. ఆహా! ఆ టేస్టే వేరు. ఇంతకీ మీరు ఏ స్టైల్‌లో చికెన్ బిర్యానీ చేస్తారో కామెంట్ చేసేయండి.